మీ అందరికీ నా కోణంలో సేవకులకు నా కోణం తెలియజేస్తున్నాను. కీర్తన గ్రంథము 31:19 సంవత్సరం. కీర్తన గ్రంథము 31:19. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చాలా చిన్న ప్రార్థన చేస్తాము. పరిశుద్ధుడు ప్రేమాచం కలిసి పొందాలి. అయ్యా నీ వాక్యంలో వెళ్తున్న తల్లి, ఆ యొక్క ఆరాధన వాక్యం ఉన్న తల్లి, అయ్యా నేను విని గ్రహించిన తల్లి, దాని ప్రకారం జీవించే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యగారు సాక్ష్యం చెప్పమన్నప్పుడు సమయం లేదు కాబట్టి నేను చెప్పలేకపోయాను. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నీ అందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. మా కంపెనీలో నేను చేస్తున్న ఉద్యోగంలో చిన్న సమస్య వచ్చింది. ఆ సమస్య వస్తుందని వారం రోజుల ముందే నాకు తెలుసు. నేను చేస్తున్న పనిలో నేను 6 సంవత్సరాలు అవుతుంది ఉద్యోగంలో జాయిన్ అయ్యి. 6 సంవత్సరాల అనుభవంలో నాకు తెలుసు ఆ సమస్య ముందుగానే వస్తుందని తెలుసు. నాకంటే సీనియర్లు ఉన్నారు, మా సార్లు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు. నాకంటే ఎక్కువ తెలుసు, నాకంటే జ్ఞానవంతులు పెద్దవాళ్ళు వాళ్ళ దాంట్లో నేను చిన్నవాడిని వాళ్ళతో పోల్చుకుంటే. కానీ ఆ సమస్యకు పరిష్కారం కూడా మళ్ళీ నాకు తెలుసు. ఖచ్చితంగా సమస్య వస్తుందని తెలుసు, ఆ సమస్యకు పరిష్కారం కూడా నాకు తెలుసు. కానీ నేను చెప్తే వాళ్ళు ముందుగానే నా మాట వినలేదు. కానీ ఆ సమస్య వచ్చినాక దాన్ని ఎలా చేయాలనేది నేను ప్రభుకు ప్రార్థన చేస్తున్నప్పుడు వితిన్ సెకండ్ అనే దేవుడు జవాబు అనుగ్రహించిన. హల్లెలూయా. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కీర్తనకాడు అంటున్నాడు, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నిజంగా నా జీవితంలో ఆ జవాబును నేను ఎమ్మటే నా పై అధికారులకు తెలియజేసిన. సార్ ఇలా జరిగితే ఇలా అవుతుంది, ఇలా జరిగితే ఇలా అవుతుంది సార్ అని చెప్పినప్పుడు, అవునా ప్రకాష్ నిజంగా నా ఇంత జరుగుతుందా, ఏం చేద్దాం దానికి అన్నప్పుడు, ఇట్లా అయితే బాగుంటుంది సార్ అని చెప్పినప్పుడు ఎమ్మటే ఆ రోజు నాకు రాత్రి 9 గంటలకు డ్యూటీ అయిపోవాలని నైట్ 11 గంటల వరకు ఉండి ఆ సమస్య ఎందుకు వచ్చిందో వారికి తెలియజేసిన. హల్లెలూయా. మన జీవితాలలో కూడా దేవుడు ప్రార్థన చేస్తే ఆ సమస్య వెనుకాల దేవుడు ఒక మేలును దాచి ఉంచుతాడు. హల్లెలూయా. ఇక్కడ దావీదు ఈ కీర్తనను రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నీ యందు భయభక్తులు, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఎన్నిసార్లు దేవుని మందిరానికి వచ్చి ఎన్నిసార్లు దేవుని స్తుతించినా, ఎన్నిసార్లు ఆరాధించినా, ఆయన యందు భయం లేకుండా నువ్వు ఎంత ఆరాధన చేసినా ఆయన పాదాల సన్నిధికి చేరదట. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నేను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నేను ఎమ్మటే ఆ సమస్యకు జవాబు చెప్పగానే వాళ్ళు ఎంతో సంతోషించారు. హల్లెలూయా. ఆ రోజు ఒకవేళ ఆ సమస్య తీరకపోయి ఉంటే టోటల్ ఎంతమంది అయితే వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కంప్లైంట్ వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎమ్మటే ఆ సమస్యకు నేను ప్రార్థన చేసిన కాబట్టి ఎవరు జవాబు ఇచ్చారండి? దేవుడు జవాబు ఇచ్చాడు. కాబట్టి నేను నిజంగా ఏ పనిలో కూడా, ప్రతి విషయంలో కూడా నేను ఏం చేస్తానంటే ప్రార్థన చేసుకుంటాను. హల్లెలూయా. కాబట్టి మనము ఎలాగో ప్రార్థన చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేయాలి. చేయనవసరం లేదు. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో 8వ వచనంలో మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే అని ఉంటుంది. 8వ వచనంలో కూడా చూసినట్లయితే ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉన్నట్లు మనకు దేవుని లేఖనాలు సెలవిస్తుంది. కాబట్టి మనము ఇవన్నీ ఎలా చేయాలంటే దేవుని యందు భయభక్తితో ఉండడమే కాకుండా పవిత్రమైనటువంటి మనస్సు కలిగి ఉండాలన్న కీర్తనకారుడు అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే, పరిశుద్ధంగా జీవించాలట. నువ్వు ఎలా ఉండాలంట? నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా ఉండాలి.
అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు విజయాన్ని చేకూరుస్తాడు. హల్లెలూయా. దావీదుకు ఇక్కడ విజయాన్ని చేకూర్చాడు. నేను కూడా నా ఉద్యోగ విషయంలో నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేసిండు, నాకు విజయాన్ని ఇచ్చాడు అక్కడ. అట్లాగనే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కీర్తనకారుడు 51:5 కూడా అంటాడు. ఆయన ఒకసారి తీర్చి చదువుతారా? కీర్తనకారుడు 51:5 నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించదు. చాలండి. ఇక్కడ మానవుని యొక్క స్వభావం గురించి దేవుడు వివరిస్తున్నాడు. ఏమండి, మానవుని యొక్క స్వభావం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ దావీదు పాపం చేశాడు. ఆ పాపం విషయం మీకు అందరికీ తెలుసు. దావీదు తను చేసినటువంటి పాపం నిమిత్తమై మరి దేవుని ఎదుట మొరపెడుతున్నాడు. అయ్యా, నేను పాపంలో పుట్టినవాడను, పాపంలో నేను నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క మరణము, జననము, ఆయన పునరుత్థానం గురించి మరి ఒక గొప్ప మర్మాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. మరి మరియమ్మ దేవుని యందు భయభక్తులు కలిగినది కాబట్టి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడండి? మరియని ఎన్నుకున్నాడు. మరియని ఎన్నుకొని మరియలో మరి ఈ యొక్క ప్రపంచ సర్వ మానవాళికి పాపము నిమిత్తమై మరి మరియమ్మను దేవుడు ఎన్నుకొని ఆయనలో మరి యేసుక్రీస్తు జన్మించి మన కోసము ఆయన ఏం చేశాడంటే మరణించి తిరిగి లేచినట్లు దేవుని ఒక వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి క్రీస్తు పరిశుద్ధుడు, మానవుడు పాపి. కాబట్టి ఇలాంటి పాప స్వభావం కలిగినటువంటి మనము దేవుడు ఏం కావాలని కోరుకుంటున్నాడండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను ఆరాధించాలట. హల్లెలూయా. కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా, నేను పరిశుద్ధమైనటువంటి మనస్సు కలవాడను కాను, కానీ నీ యందు భయభక్తులు కలిగి పరిశుద్ధత కలిగి నేను జీవించాలని అనుకుంటున్నాడు. మనం కూడా ఆయన పాసన్నిధికి వచ్చి భయభక్తులు కలిగి ఆయన పరిశుద్ధమైన మనసుతో ఆయన స్తుతిద్దామా, ఆయన కనపరుద్దామా, ఆయన ఆరాధిద్దామా. కొద్ది వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.